హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చేసానండి. అదేనండి పైనాపిల్ మురబ్బా. సో పైనాపిల్ని తినాలంటే చాలామంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా స్వీట్ చేసుకొని తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. నిజంగా చెప్తున్నానండి, అంత బాగుంటుంది. ఆ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా నేను ఒక పైనాపిల్, ఒక హాఫ్ పైనాపిల్ అండి ఇలా ముక్కలు చేసి తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. ఒక కప్పు షుగర్ వేసుకున్నాను. అందులో 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇది జస్ట్ మనకి సిరప్ లాగా వస్తే సరిపోతుందండి. షుగర్ కరిగిపోతే సరిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చాక ఈ పైనాపిల్ ముక్కలన్నీ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవడమే. వేసుకొని ఒక 10 మినిట్స్ అండి ఇది బాగా ఈ సిరప్లో మగ్గాలి. పైనాపిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి పైనాపిల్ అంతా. ఇందులోనే 3 యాలకులు దంచి వేసుకుంటున్నాను. 2 లవంగా, కొంచెం చెక్క వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చెక్క లవంగా వల్ల. ఇదైతే సిరప్లో అంతా బాగా ఉడకాలి పైనాపిల్. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి ఉడకనిద్దాము ఒక 5 మినిట్స్. చూడండి 5 మినిట్స్ తర్వాత ఉడుకుతూ ఉంది కదా, కొంచెం దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేద్దాము. సో చక్కగా ఉడికిపోతూ ఉంది. అంతే అండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. సిరప్లో బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి. పైనాపిల్ చాలా బాగుంటుంది, షుగర్ సిరప్ కూడా. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. దీన్ని కూల్గా తినచ్చు. సమ్మర్ కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తినచ్చు, హాట్గా అయినా తినచ్చు, నార్మల్గా అయినా తినచ్చు. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే మా ఫ్రెండ్ నేర్పించిందండి నాకు. మా ఫ్రెండ్ ఒకసారి టేస్ట్ చేయించింది నాకు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.